సార్ ఇందులో మెయిన్ గా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అని చెప్తున్నారు కదా, అవును. అంటే ఏంటి సార్? ఇప్పుడు ఈ టాబ్లెట్స్, ఈ ఎఫర్వెసెంట్ గ్లూటాథియోనైడ్ వాడితేనే మన స్కిన్ గ్లో అవుతుందా, లేకపోతే అది మానేసిన వెంటనే మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్? అబ్సల్యూట్లీ దిస్ ఇస్ అంటే ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది మన ఫోన్ చేసే వాళ్ళు అడుగుతారు. జనరల్ గా ఏంటంటే కొంతమంది ఏదో ప్రోడక్ట్ పుష్ చేసుకోవడానికి అమ్మడానికి ఒకసారి తీసేసుకుంటే 15 రోజులు తీసేసుకుంటే మొహం మెరిసిపోద్ది. నో 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 వి కెనాట్ ఓవర్ క్లెయిమ్ ఎనీథింగ్ బియాండ్ సైన్స్ అండి. సైన్స్ లో ఏం చెప్పిపోతుందో అదే మాట్లాడాలి మనం. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ డాక్టర్ రూట్ అనమాట. 20 years పైన నా జాబ్ వచ్చేసి ఐ యూస్ టు మీట్ డాక్టర్స్ అండ్ టాక్ అబౌట్ ద ప్రొడక్ట్స్. జనరల్ గా క్లినికల్ ట్రయల్స్ ఏం చెప్తారంటే 3 to 6 months వాడుకుంటే సిగ్నిఫికెంట్ గా డిఫరెన్స్ వస్తుందని చెప్పి చెప్తారు. ఒకసారి ఒక సిగ్నిఫికెంట్ గ్లో అచీవ్ అయిన తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంటెడ్ టు స్టాప్ ఇట్, యూ కెన్ ఆల్వేస్ స్టాప్ ఇట్. ఆ తర్వాత ఏంటంటే సన్ స్క్రీన్ వాడుకుంటూ మెయింటైన్ చేసుకోవచ్చు. ఈవెన్ మన గ్లూటాథియోనైడ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి కూడా మనం ఏం సజెస్ట్ చేస్తామంటే ఏదో ఒకటి మీకు నచ్చిన సన్ స్క్రీన్ వాడమని మనం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే గ్లూటాథియోనైడ్ ఇంటర్నల్ గా పోయి పనిచేసి గ్లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నప్పుడు మన ఎండలో తిరిగి యూవీ రేడియేషన్ వల్ల మళ్ళీ స్కిన్ టోన్ దెబ్బ తీసుకుంటే ఇట్ డజంట్ అంటే మనం అనుకున్నంత రిజల్ట్ ఫాస్ట్ గా రాదు. ఈ సన్ స్క్రీన్ తో కానీ మెయింటైన్ చేసుకుంటూ పోతే ఒక 8 hours ప్రాపర్ గా నిద్రపోతూ ప్రాపర్ హైడ్రేషన్ తీసుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం ప్రాపర్ గా పెట్టుకుని స్ట్రెస్ లెవెల్స్ అన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే అట్లీస్ట్ 1 to 1.5 years ఆ గ్లో మెయింటైన్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. గెట్ బ్యాక్ దాకా గ్లో సస్టైన్ అవుతుంది. ఒక 1 year దాకా క్లినికల్ ట్రయల్స్ చెప్తున్నారు 1 year దాకా అగైన్ అది మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది.